హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎడ్జెస్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్లు తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ పొడవు మీకు ఆది బ్లౌజ్ తోటే చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ పొడవు అనేది ఇలా తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా పట్టేసుకోవాలి. ఇదిగో ఇక్కడ పట్టేసుకొని కరెక్ట్గా మళ్ళీ ఇగో ఇక్కడ మెయిన్ డాట్ బ్యాక్ డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ డాట్ వరకు ఇలా పట్టేసుకొని ఇలా మెజర్ అయితే తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ బ్లౌజ్ పొడవు ఇక్కడికి ఉంది, కుట్టుకి ఒక పావించు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగో ఇలా. తర్వాత మనము ఇదిగో నడుము లూజు ఇగో ఇలా ఇక్కడ ఇలా పట్టేసుకోవాలి. ఇగో ఇవి బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదండి, బ్యాక్ ఓన్లీ. ఇదిగో ఇలా పట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇగో ఇక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఈ డాట్ కోసమని ఇక్కడికి ఒక 1 ఇంచ్ వేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసమని 2 ఇంచెస్. తర్వాత నెక్ తీసుకోవాలి. ఇగో ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పట్టేసుకొని ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ కుట్టుకి ఒక పావించి అయితే పైకి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ చంకదింపు కోసం మార్కింగ్ ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా వేసుకోవాలి. ఇగో ఇది కుట్టు అండి, ఇక్కడికి ఒక పావించు మళ్ళీ కుట్టులోకి వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత చెస్ట్ లూజు కూడా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఉక్సు పట్టి అనేది ఇలా పట్టేసుకొని ఇగో ఇక్కడ చంక ఉంది కదా అండి, చంక మార్కింగ్ వరకు ఇలా పట్టేసుకొని ఇదిగో ఇక్కడ నుండి ఇలా లాగొద్దండి, లాగకుండా నీట్గా ఇలా ఇక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకుంటే మనకు బ్లౌజు లూజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వస్తుంది. తర్వాత షోల్డర్ వచ్చి మనము ఇదైతే టేప్ తోటే తీసుకోవాలండి. చూడండి, షోల్డర్ వచ్చి 5 ఇంచులు తీసుకుంటే సరిపోయిద్దండి. అమ్మది చిన్న బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు తీసుకుంటే సరిపోయిద్ది. ఎవరికి ఎంత తీసుకోవాలి, ఎంత సైజు వాళ్ళకి ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నెక్ అయితే 2 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నెక్ రౌండ్ షేప్ కోసం అంటే కింద రౌండ్గా బ్రాడ్గా రావాలంటే ఒక హాఫ్ ఇంచు అంటే 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటే బ్లౌజు రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి చంకదింపు అయితే ఇక్కడ వరకు ఉంది కదండి, ఇక్కడ వేసుకున్నాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ మళ్ళీ ఇక్కడ షోల్డర్ మార్కింగ్ అనేది ఇలా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మన షోల్డర్ ఇది కుట్టులోకి, ఓకేనా. ఇది కుట్టుకండి, ఇదేమో రెడీ. తర్వాత సైడు స్టిచ్చెస్ కోసమని ఇదిగో ఇలా ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి. తర్వాత మిడిల్ డాట్ కోసమని ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో దీనికి ఇలా చూసుకోవాలి. ఇగో ఇలా చూసుకొని మనము ఇక్కడి వరకు వచ్చింది కదండి, ఇలా అనేసుకొని ఇగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే బ్యాక్ డాట్ కోసం ఇలా వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఆమ్ రౌండ్ అంటే చంక రౌండ్ కోసం ఈమెకు 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ అయితే ఇలా ఈ కార్నర్ నుండి ఇక్కడ వరకు 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ దగ్గరికి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి ఈ 3 డాట్స్ని కలుపుకుంటే కనుక మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూద్దాం ఆమెకు ఆమ్ రౌండ్ ఎంత ఉందో. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇదిగో చూడండి
ఇక్కడ ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదండి, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇదిగో ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇదిగో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్ బ్లౌజు కొలతలతోటి కరెక్ట్గా వచ్చిందండి. ఇలా చేసుకున్నట్టయితే మీకు బ్లౌజ్లో ఎటువంటి తేడాస్ రాకుండా నీట్గా వస్తుందండి. చూడండి ఇలా రౌండ్ షేప్ ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఈ వీడియోలో అయితే ఆది బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ ఒక కచ్చక పెట్టుకోవాలి డాట్ కోసం. మళ్ళీ ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వేసుకునే దగ్గర ఇక్కడ ఒక కచ్చక అయితే ఇలా పెట్టేసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఇలా వేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుంది క్రాస్ అనేది. చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా మనము ఎలా ఉందో అలా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఆమ్ రౌండ్ కోసమని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 ఇంచెస్ దగ్గర చూడండి, ఇలా 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చుకు 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి రౌండ్ తీసుకున్నట్టయితే మనకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చంకలో ఎటువంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇలా తర్వాత ఫ్రంట్ డాట్స్కు చూడండి, డాట్ పాయింట్ అనేది ఇక్కడ షోల్డర్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది బ్లౌజు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నుండి షోల్డర్ మిడిల్లో నుండి ఈ డాట్ వరకు ఇలా లాగకుండా ఈ ఖర్చుకు వదిలేసుకొని ఖర్చుకు ఒక లైన్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుండి ఖర్చు దగ్గర నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే డాట్ కోసం ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకుందాం. తర్వాత మనము నెక్కు చూడండి, ఇదిగో ఇలా పట్టేసుకోవాలి. నెక్కు కరెక్ట్గా ఇలా పర్చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా చూడండి, ఇలా హ్యాండ్తో ఇలా పెట్టేసుకున్నట్టయితే మనకు నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా తెలిసిపోయిద్ది. ఇలా ఇక్కడికి ఒక 1/2 ఇంచు కుట్టు కోసమని ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకొని నెక్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది ఇలా రౌండ్గా వస్తుందండి. ఒక 1/2 ఇంచు అయితే కరెక్ట్గా ఇలా వస్తుందండి. నేను ఒక 1/2 ఇంచు బయటకు తీసుకుంటే నెక్ రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు అయితే నేను బయటకు తీసుకున్నాను. ఇది ఇలా ఓకేనా. తర్వాత క్రాస్ బెల్ట్ కోసమని ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం కుట్టు కోసం 1/2 ఇంచు తీసుకొని మార్కింగ్ వేసుకున్నాం కదండి. ఇగో ఈ డాట్ అంటే ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి ఉక్సు పట్టి దగ్గర, ఈ డాట్ కోసమని మళ్ళీ ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి కుట్టు కోసం అయితే మార్కింగ్ తీసుకున్నాం కదండి. మళ్ళీ ఇగో ఈ డాట్ కోసమని మళ్ళీ ఈ సేఫ్టీ బెల్ట్ కోసం క్రాస్ బెల్ట్ ఉంది కదండి దీనికోసమని 1/2 ఇంచు మనము 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత మనము
క్రాస్ బెల్ట్ కోసం అని 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇది ముందే చేసుకోవాలి, నేను చేసుకోలేదు. ఇదిగో ఇలా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో ఈ డాట్స్ అనేటివి ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి, ఈ డాట్ మెయిన్ డాట్ ఎక్కడికి వేసుకున్నారో ఇక్కడ నుండి ఇక్కడికి మనం మెజర్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు కూడా మనం మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇక్కడ వేసుకున్న తర్వాత మనము ఈ డాట్ని ఇక్కడ పెట్టుకున్న మెయిన్ డాట్ కోసమని ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదండి, అది ఇక్కడ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళా ఫ్రంట్ డాట్స్ కోసం అని మనం వేసుకున్నాం కదండి, క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో ఇలా చూసుకోవాలి. ఇదిగో ఈ ఖర్చు, ఇది క్రాస్ బెల్ట్ అనేది ఇలా చూసుకొని 2 ఇంచెస్ మైనస్ చేసుకున్న దగ్గర నుండి ఇక్కడి వరకు ఇదిగో ఇలా ఒక లైన్ అయితే వేసుకుంటే సరిపోయిద్ది. ఇగో ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ మార్కింగ్ మళ్ళీ ఈ మార్కింగ్లో అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇదిగో ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడికి వేసుకున్నాం కదండి, ఈ డాట్ ఎంత ఉందంటే 1.5 ఇంచు, సారీ ఫ్రెండ్స్ 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ ఇక్కడ మైనస్ చేసుకొని, ఇది మైనస్ చేసుకొని మళ్ళీ ఇది ఇక్కడ 3 ఇంచెస్ ఉంది, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ చూసుకోవాలి, ఇది ఒక 3.5 ఉంది. మళ్ళీ 3.5 దగ్గరకు ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చు కోసం మళ్ళీ ఒక 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు బ్లౌజ్ మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. ఈ వీడియోను కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇలా వేసుకొని కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డాట్స్కి అయితే మనం మార్కింగ్ వేయలేదు కదండి, డాట్స్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరికి మనం, సారీ ఫ్రెండ్స్ 2 ఇంచెస్ కాదు, బ్లౌజ్ మెజర్మెంట్ తోటి డాట్ అయితే పెట్టేసుకున్నాం కదా మెయిన్ డాట్ కోసం అని, ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకొని స్కేల్ తోటి అయితే మనము ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ చంక డాట్ కోసం అని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ డాట్ ఇదిగో ఇలా వేసుకున్నట్టయితే మనకు డాట్స్, ఫ్రంట్ డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి. మనకు ఈ డాట్స్ వేసుకున్నాక మళ్ళీ రెండో వైపు అంటే 2 వైపులా పడాలంటే కనుక ఇలాంటి వీల్ మార్కర్ తోటి ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకుంటే కరెక్ట్గా మనకు 2 ఈక్వల్గా వస్తాయండి. ఇలా తర్వాత సైడ్ స్టిచ్చెస్ కోసం కూడా తర్వాత మనము ఇలా ఒక కచ్చకాయ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్, ఇదిగో ఇలా హ్యాండ్స్ అయితే ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లో, అది బొద్దులు అంటే కోరాంచులు ఉంటాయి కదండి, కోరాంచులు అయితే మనకు ఆపోజిట్ క్లోజ్ అనేది మన వైపు ఉంచుకున్న తర్వాత దాన్ని ఇలా ఈ క్లోజ్ కూడా ఇటు సైడ్ అనేది ఇలా పెట్టేసుకొని మనము ఒక వైపునేమో ఎక్కువ, ఒక వైపునేమో తక్కువ పెట్టేసుకొని క్లాత్ మనకు ఒక వైపున అంటే 1 సైడ్ జాయింట్లు ఇలా పెట్టేసుకున్న 4 భాగాలు ఒక్క విధంగా పెట్టినట్టయితే, సమానంగా పెట్టినట్టయితే చంకలకు కొంచెం జాయింట్లు పడేది ఉంటే కనుక 4 వైపులా పడుతూ ఉంటాయి. లేదు 1 సైడే పడాలంటే కనుక ఇలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకుంటే కనుక మనకు ఈజీగా ఒకవైపే పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. చూడండి ఇలా. తర్వాత ఖర్చు కోసము ఇలా పెట్టేసుకొని
మనము ఈ ఎక్స్ట్రాస్ అయితే ఇలా తీసేసుకోవాలి. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి నేను 4 పార్ట్స్ అంటే 4 భాగాలు సమానంగా పెట్టానండి. పెద్ద సైజ్ వాళ్ళకైతే ఒకటి ఇట్లా తక్కువ 2 పార్ట్స్ తక్కువ 2 పార్ట్స్ ఎక్కువ పెట్టుకున్నట్టయితే మనకు 1 సైడే జాయింట్లు పడే అవకాశం ఉంటుంది. 4 సైడ్స్గా అంటే 4 సైడ్లు కాకుండా 2 సైడ్లే పడుతూ ఉంటాయి. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్. తర్వాత హ్యాండ్ అయితే పొడవు ఇలా చూసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకున్నాం కదండి. మళ్ళీ ఇక్కడ కుట్టు కోసమని ఇదిగో బ్లౌజ్ ఇలా పొడవు మిడిల్లో పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇది రెడీ అండి. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మళ్ళీ పెట్టేసుకుంటే మనకు బ్లౌజు పొడవు అనేది ఈజీగా వస్తుంది. ఇదిగో చూడండి మొత్తం టోటల్గా నేను బ్లౌజ్ ఎలా ఉందో అలాగే నేను బ్లౌజ్ కొలతలు అయితే చెప్తున్నాను. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇది ఎందుకంటే స్ట్రైట్గా ఎందుకు తీసుకున్నానంటే షోల్డర్ దగ్గర రౌండ్ రావాలంటే ఇక్కడ కొంచెం స్ట్రైట్గా తీసుకున్నట్టయితే మనకు షోల్డర్ అనేది రౌండ్ షేప్లో వస్తూ ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడికి ఇలా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగో ఇలా చూడండి ఇలా ఖర్చు కోసం మళ్ళీ ఒక 2 ఇంచెస్. తర్వాత మనకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందాం. ఇది ఇలా పెట్టేసుకోండి. సారీ ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ని బట్టి చూద్దాం. మనం కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ బ్యాక్ పార్ట్, దాన్ని బట్టి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోయిద్ది. ఇదిగో ఇలా ఈ ఖర్చు అనేది తీసేసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుండి ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలా ఇలా పెట్టుకుంటూ ఇదిగో చూడండి ఎగ్జాక్ట్గా ఇదిగో ఇదిగో ఈ ఖర్చు ఇది ఈజీగా కలిసిపోయింది. మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను. తర్వాత క్రాస్ బెల్ట్ ఇదిగో చూడండి, నేనైతే లైనింగే 4 పీసులు తీసుకుంటే మన క్రాస్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో స్టిఫ్గా ఉంటుంది. ఇదిగో మనము ఈ బ్లౌజ్ తోటి సారీ ఫ్రెండ్స్ బ్లౌజు ఆధారంగా ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచు, మళ్ళీ ఈ ఖర్చు కోసమని 1/2 ఇంచు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇగో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ కాజపెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఇదిగో ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఖర్చు కోసం మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఇది ఎంత ఉందో చూసుకోండి. క్రాస్ బెల్ట్ ఇక్కడ కింద ఇదిగో ఇక్కడికి 1/2 ఇంచు అయితే ఖర్చు కోసం వదిలేసి మళ్ళీ ఈ 1/2 ఇంచు మళ్ళీ ఖర్చు కోసం వదిలేసుకొని ఇదిగో ఇలా ఈ 1/2 ఇంచు ఇటు సైడ్ ఇది 1/2 ఇంచు ఇటు సైడ్ వదిలేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నట్టయితే మనకు క్రాస్ బెల్ట్ అనేది క్లియర్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇగో ఇక్కడికి మనకు షేప్ బెల్ట్ క్రాస్ డౌన్ ఎలా రావాలంటే ఇదిగో చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచు తీసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచు గ్యాప్లో చిన్న బ్లౌజ్కి అయితే పెద్ద బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ గ్యాప్లో తీసుకుంటే సరిపోయిద్దండి. ఇలా డౌన్ ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి డౌన్ వచ్చింది. చూడండి మీకు నేను కరెక్ట్గా గీసి చూపిస్తాను. ఇలా ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి మనకు కరెక్ట్గా ఇలా వచ్చింది. ఈ మార్కింగ్ ఇలా వేస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి డౌన్ అయిందా, ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ స్ట్రైట్గా వచ్చింది. ఇది క్రాస్ బెల్ట్ తీసుకునే మెజర్మెంట్ తోటి క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలనేది ఇలా తీసుకున్నట్టయితే మనకు ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇదిగో ఇలా
మిడిల్లో అయితే ఇలా కట్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఇలా కచ్చకాలు పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమైపోయింది. తర్వాత మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందాం. ఇదిగో 4 ఫోల్డ్స్ ఇలా చేసుకున్నాను. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్, చూడండి. అందుకోసమే నేను ముందే పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూడండి. ఫ్లవర్స్ అయితే తేడా ఉన్నాయి. ఫ్లవర్ని బట్టి మనం వేసుకోవాలి. ఇదిగో ఇలా, ఇదిగో చూడండి. ఇలా వేసుకుంటే మనకు ఫ్లవర్ని బట్టి వేసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోయిద్దండి. నేను క్లాత్ ఎక్కువ ఉందనేసి కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్. ఇదిగో చూడండి, ఇది కూడా సేమ్ మనము ఫ్లవరు పట్టే ఫ్రంట్ కూడా తీసుకోవాలి. ఇది క్రాస్ ఇలా. ఇదిగో ఇలా. నెక్స్ట్ క్రాస్ బెల్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లౌజు ఆధారంగా మనం కటింగ్ అయితే ఈ వీడియోలో నేర్చుకున్నామండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో కనుక రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్.